తెలుగు సినిమా అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరేంటి? ఖచ్చితంగా చిరంజీవినే కదా. కేవలం ఓ నటుడిగా మొదలైన ఆయన ప్రయాణం ఒక అద్భుతమైన సాంస్కృతిక ప్రభంజనంగా ఎలా మారింది అనేది ఈనాటి మన విశ్లేషణలో లోతుగా అర్థం చేసుకుందాం. ఆయన స్క్రీన్పై కనిపిస్తే ఒక అరాచకం, డాన్స్ చేస్తే ఒక అద్భుతం, డైలాగ్ చెబితే ఒక స్టైల్. బాక్సాఫీస్ దగ్గర తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని స్థాపించి కోట్ల మంది అభిమానుల గుండెల్లో కొలువైన ఆ మెగాస్టార్ ప్రయాణాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. నంబర్ 1. వినడానికే ఇది కేవలం ఒక అంకె మాత్రమే కావచ్చు, కానీ ఇండియన్ సినిమాలో ఆయన రేంజ్కి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక దశలో తన పారితోషికంతో భారతీయ సినిమా రికార్డులనే తిరగరాసి దేశంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకున్నారాయన. ₹1,00,00,000 మార్కును సునాయాసంగా దాటేసి బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక తిరుగులేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అసలు ఏమాత్రం సినిమా బ్యాక్గ్రౌండ్ లేని ఆంధ్రప్రదేశ్లోని ఓ మారుమూల పల్లెటూరి కుర్రాడు ఇంతటి మెగాస్టార్ ఎలా కాగలిగాడు? వినడానికి ఏదో సినిమాటిక్ స్టోరీలా అనిపిస్తోంది కదూ. కింది స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఎవరూ చేరుకోలేని ఒక స్థానాన్ని ఎలా నిర్మించుకున్నారు అనేదే ఈరోజు మన ప్రధానాంశం. సరే, ముందుగా అసలా లెజెండ్ పుట్టుక గురించి తెలుసుకుందాం. ప్రసాద్ చిరంజీవిగా ఎలా మారారో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్లో ఓ కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టారు శివశంకరవరప్రసాద్. వాళ్ళ అమ్మానాన్నలు వెంకట్రావు, అంజనాదేవి గారు. 10th క్లాస్లో ఉన్నప్పుడు ఓ స్కూల్ నాటకంలో యాక్ట్ చేస్తే బెస్ట్ యాక్టర్ అవార్డొచ్చింది. బహుశా అక్కడే ఆయనలో నటనపై బీజం పడిందేమో. ఆ తర్వాత కాలేజ్ రోజుల్లో ఎన్సీసీ క్యాడెట్గా కూడా చేశారు. ఇక తన కలలు నిజం చేసుకోవడానికి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడాయన బ్యాచ్మేట్ ఎవరో తెలుసా? సాక్షాత్తూ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారే. ఇందాక మనం ₹1,00,00,000 రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, కాని ఆయన మొదటి స్టేజ్ నాటకానికి తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? కేవలం ₹10. ఎక్కడ ₹10, ఎక్కడ ఆ నంబర్ 1 స్థానం? ఆయన పడిన కష్టానికి, సాధించిన విజయానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి శివశంకర వరప్రసాద్ అనే పేరు చిరంజీవిగా ఎలా మారింది? దీని వెనుక ఓ ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సంఘటన ఉంది. ఆయన తల్లి అంజనాదేవిగారికి ఓ రోజు కలలో సాక్షాత్తు ఆ ఆంజనేయస్వామి కనిపించారట. ఇంకేముంది, ఎప్పటికీ మరణం లేని ఆ హనుమంతుడి పేరుమీదుగానే తన కొడుక్కి చిరంజీవి అనే నామకరణం చేశారు. అక్కడినుంచే ఆ లెజెండరీ స్క్రీన్ నేమ్ మొదలైంది. ఇక ఆయన కెరీర్ విషయానికొస్తే విలన్ నుంచి మొదలై అంచెలంచెలుగా ఆ శిఖరాన్ని చేరుకోవడానికి ఆయన చేసిన పోరాటం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆయన కెరీర్ తొలి అడుగులు గమనిస్తే యాక్టర్గా ఫస్ట్ ఛాన్స్ పునాదిరాలు సినిమాతో వచ్చింది. కాని జనాల ముందుకు థియేటర్లోకి ముందుగా వచ్చింది మాత్రం ప్రాణం ఖరీదు. అయితే అప్పట్లో ఆయనకి వెంటనే హీరోగా ఛాన్స్లు రాలేదు. ఇది కథ కాదు లాంటి సినిమాల్లో విలన్గానూ, ఇంకా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సొచ్చింది. అలా విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ను లాక్కొస్తున్న టైంలో ఒకే ఒక సినిమా ఆయన దశను మార్చేసింది. అదే ఖైదీ. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఆయన కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక సెన్సేషన్. ఇక్కడ నుండే ఆయన తిరుగులేని మాస్ హీరోగా అవతరించారు. ఆ తరువాత మొదలైందే అసలైన మెగాస్టార్ శకం. ఇండియన్ సినిమా డాన్స్లో ఆయన తీసుకొచ్చిన విప్లవం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అసలు డాన్స్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు చిరంజీవినే కదా. అంతకు ముందు సినిమాల్లో ఉన్న రొటీన్ పద్ధతులను పక్కన పెట్టేసి బ్రేక్ డాన్స్ లాంటి వెస్టర్న్ స్టైల్స్ను మన ఇండియన్ స్క్రీన్కు పరిచయం చేశారు. డిస్కో డాన్స్, రాక్ అండ్ రోల్, ఇలా ఒక్కటేమిటి, ఏ స్టైల్ అయినా సరే తనదైన మార్క్ చూపించారు. ఇంకో అద్భుతమేంటంటే క్లాసికల్ డాన్స్కి కమర్షియల్ ఎలిమెంట్స్ను మిక్స్ చేసి ప్రతి సినిమాకు ఒక అద్భుతమైన బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. ఈ డాన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు పసివాడి ప్రాణం సినిమా గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియన్ ఆడియన్స్కి ఫస్ట్ టైం బ్రేక్ డాన్స్ను పరిచయం చేసింది ఈ సినిమాతోనే. ఒక సినిమాకి డాన్స్ అనేది ఎంతటి ప్రధాన ఆకర్షణగా మారుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత నుంచే మన ఇండస్ట్రీలో ప్రతి లీడింగ్ హీరోకి డాన్స్ అనేది ఒక కనీస అర్హతగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం డాన్సే కాదు సుమ్మా, ఆయన యాక్టింగ్ రేంజ్ కూడా ఆయన ఎంచుకునే కథల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఇంద్రా సినిమాతో హై వోల్టేజ్ మాస్ యాక్షన్ను పీక్స్కి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత ఠాగూర్తో ఓ సాలిడ్ సోషల్ మెసేజ్ ఇచ్చారు. అసలు శంకర్దాదా ఎంబీబీఎస్ గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కామెడీ టైమింగ్, ఆ ఎమోషన్ అద్భుతం. ఇలా ఏమాత్రం సంబంధం లేని విభిన్నమైన జానర్స్లో బ్లాక్ బస్టర్స్ కొడుతూ ఇండస్ట్రీపై తన పట్టును మరింత బలోపేతం చేసుకున్నారు.
ఇదంతా వెండితెరపై ఆయన సృష్టించిన ప్రభంజనం. కాని వెండితెరకు ఆవల ఆయన సేవా దృష్టిపథం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తనకు ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన సమాజానికేదైనా తిరిగివ్వాలనే మంచి సంకల్పంతో అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించారు. దీని ద్వారా పెట్టిన బ్లడ్ బ్యాంక్ ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టింది. ఆ తర్వాత కంటిచూపులేని వారికోసం ఐ బ్యాంకు కూడా ఏర్పాటు చేసి వేలాది మందికి చూపును ప్రసాదించారు. అభిమానులంటే కేవలం సినిమా చూసి చప్పట్లు కొట్టేవాళ్లే కాదు, అవసరంలో ఉన్నవారికి రక్తమిచ్చే సైనికులు అని నిరూపించిన గొప్ప క్రెడిట్ ఖచ్చితంగా ఆయనకే దక్కుతుంది. ఒక పక్క సినిమాలో రికార్డులు సృష్టిస్తూనే మరోపక్క సమాజ సేవలో ఆయన చూపించిన డెడికేషన్కి జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది. ఏకంగా భారత ప్రభుత్వమే ఆయన్ను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. నిజానికి ఇది ఆయనలోని బహుముఖ వ్యక్తిత్వానికి దక్కిన అసలైన గౌరవం. సో ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. అసలు ఒక నటుణ్ణి మెగాస్టార్ అని ఎప్పుడు పిలుస్తాం? 100 కోట్ల బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టినప్పుడా, లేక తనకున్న పవర్తో నిజ జీవితంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడినప్పుడా? చిరంజీవి గారి లైఫ్ జర్నీ చూస్తే ఈ 2 ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణ వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని మళ్లీ అదే సమాజానికి అండగా నిలబడడం అక్షరాలా ఒక అద్భుతమైన ప్రస్థానం. మరి ఇలాంటి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.